హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. సో ఇక ఈ వారం మన మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే పెద్ద చేంజ్ అనేది లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి నిఫ్టీ పరంగా వెళ్ళి చూస్తే కనుక ఒక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరిగింది తప్ప పెద్ద చేంజ్ అయితే కనపట్లేదు. సో నిఫ్టీ కనుక మనం లాస్ట్ వీక్ హైస్ చూస్తే కనుక 24,419 అండ్ లో చూస్తే 23,893 అండ్ ఈ వారం హై 24,563 అండ్ లో చూస్తే 24,099. అంటే లోస్ లాస్ట్ వీక్ లోస్ కన్నా ఆల్మోస్ట్ మనకి 150-200 పాయింట్స్ పైన లో ఫార్మేషన్ జరిగింది. అండ్ లాస్ట్ వీక్ హై కన్నా అబౌట్ 120 పాయింట్స్ పైన ఒక హై ఫార్మేషన్ జరిగింది. సో ఇదైనప్పటికీ మనకి 2 వీక్స్ బ్యాక్ ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో 24,686 ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లోనే ఉంది, కానీ ఇంకా కంప్లీట్ ఫిల్ చేయలేదు. కాబట్టి మేబీ నిఫ్టీ ఆ గ్యాప్ ఫిల్ చేసి అట్లీస్ట్ 1 వీక్ ట్రేడ్ అవుతాయి, 1 వీక్ పైన క్లోజ్ అవుతాయి. అంటే నెక్స్ట్ ఫ్రైడేకి ఒకవేళ ప్రాబ్లీ 24,686 పైన క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతుందో 25,078 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. అదర్వైజ్ రేంజ్ అనేది కంపేర్ టు లాస్ట్ వీక్ మనకి షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఈ వీక్ చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక 24,100 దగ్గర లో ఫామ్ అయింది. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ 24,300 లో అవ్వచ్చు. లాస్ట్ 2 వీక్స్ గా ఏదైతే మనం గమనిస్తున్నాం అండ్ 24,900 హై అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో గమనించాలి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటాయో, క్యూస్ ఎలా ఉంటుంది గ్లోబ్ నుంచి అనేది. బట్ ఏదైనప్పటికీ ప్రాబ్లీ ఒక బాటమ్ అనేది అయితే ఫామ్ అయినట్టు ఒక ఇండికేషన్ ఇస్తుంది వీక్లీ చార్ట్స్ లో మనకి. సో ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది మనకి వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అగైన్ ఈ వీక్ లో 24,100 ఉంటుంది అండ్ 24,800. సో ఈ 700-800 పాయింట్స్ మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ నెక్స్ట్ వీక్ కూడా కనిపిస్తుంది. సో ఈ వారంలో క్లియర్ గా మనకి ఐటీ వాజ్ ద బిగ్గెస్ట్ విన్నర్ అని చెప్పొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ విప్రో లేదంటే టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ అన్ని కూడా బిట్వీన్ 4.5 and 5% పెరగటం చూసాం. ఇక నెక్స్ట్ గుడ్ గెయినర్స్ లో మనం చూస్తే కనుక ఆటో సెక్టర్ గా చెప్పుకోవాలి. లాస్ట్ 2 వీక్స్ అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 3% పెరగటం చూసాం. ఇక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో కొన్ని స్టాక్స్ దేవ్ డన్ గుడ్, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఇండస్ ఇండ్ ఇవన్నీ కూడా చాలా బాగా చేయటం చూసాం మనం. అండ్ ప్రాబ్లీ చోలా ఫైనాన్స్ కూడా ఇట్ హెస్ డన్ గుడ్. సో ఎఫ్ఎంసీజీలో ఐటీ, బ్రిటానియా, నెస్లే కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ టైటాన్, రిలయన్స్ కొద్ది షార్ట్ కవరింగ్ తోటి మనకి అప్ మూవ్ రావటం చూసాం. సో ఈ వారం నెగటివ్ గా ట్రేడ్ అయినాయి ఆర్ కొద్దిగా లో ఎండ్ లో మనకి ఎక్స్పెక్ట్ చేసిన స్టాక్స్ ఆర్ సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. సో మోస్ట్ ఐఎమ్ సారీ ఫార్మా అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. సో ఫార్మాలో డాక్టర్ రెడ్డి అండ్ దివీస్ కంటిన్యూస్లీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ బీపీసీఎల్, ఓఎన్జీసీ ఏవైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక మనకి తెలిసిందే గత వారం లాస్ట్ సాటర్డే ఏదైతే అదానీస్ గురించి హిడెన్బర్గ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో సెబీ చీఫ్ మీద ఎలిగేషన్ చేసి ఆ స్టాక్స్ కూడా ఈ వారం కొద్ది డిప్రెస్ గా ట్రేడ్ అవటం చూసాం. సో అదాని ట్విన్స్ రెండు కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే సేమ్ ప్యాటర్న్ లోనే ట్రేడ్ అయిందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే పెద్దగా లోస్ అండ్ హైస్ కూడా బ్రీచ్ అవడం జరగలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ హై చూస్తే 50,747 అండ్ ఈ వారం హై చూస్తే కనుక 50,830. సో అబౌట్ 80-90 పాయింట్సే లాస్ట్ వీక్ హై కి బ్రీచ్ చేసింది. బట్ క్లోజింగ్ వాస్ 50,500 దగ్గర క్లోజ్ అయింది. అండ్ లో చూస్తే కనుక ప్రాబ్లీ 49,654. సో ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 49,659, జస్ట్ 4-5 పాయింట్స్ దగ్గరే ప్రాబ్లీ లో ఫార్మేషన్ జరగటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ చాలా టైం ఉంది, ఇంకా 51,087 ఏదైతే గ్యాప్ ఉందో అది కట్ అవుతేనే దానిపైననే బుల్లిష్నెస్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పైన పైకి వెళ్ళి అక్కడ క్లోజ్ అవుతేనే వీ కెన్ సీ సమ్ గుడ్ మూవ్. అదర్వైజ్ 49,600 నుంచి 50,900 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈ వారంలో మనం చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. 3.8% ఒక బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవచ్చు. ఒక న్యూ హై కూడా ఒక ఫార్మేషన్ జరిగింది. అదర్ నేమ్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా లీడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. కొన్ని బ్యాంక్స్, నాట్ ఆల్, యాక్సిస్, ఐసిఐసిఐ, ఇండస్ ఇండ్, కోటక్ అండ్ ఆల్. సో మనందరికి తెలిసిందే బంధన్ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ నుంచి మూవ్ అయ్యి కెనరా బ్యాంక్ వస్తున్న వార్త రావడంతో ఈ వారం కూడా ఒక 4% నష్టపోవటం చూసాం. అదర్వైజ్ ఏయూ బ్యాంక్, పిఎన్బి, ఎస్బీఐ, బిఓబి, ఐడిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా స్వల్ప నష్టాలతో క్లోజ్ అవుతాయి విషయం. ఇక సెక్టర్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాజ్ ఐటీ ఆల్ ద వే లీడ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా అదర్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా,
డిజిటల్ అండ్ ఆటో కూడా ఈరోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం ఈ వారంలో. అండ్ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మెటల్స్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కానీ పిఎస్యు బ్యాంక్స్ ఎస్పెషల్లీ స్వల్పంగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఇండివిజువల్ స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఓలా ఎలక్ట్రిక్ ఏదైతే ఈ వారమే లిస్ట్ అయిందో ఆల్మోస్ట్ 45% గెయిన్ రావటం చూసాం విత్ ఇన్ 4-5 సెషన్స్ లోనే. అండ్ అదర్ నేమ్స్ లైక్ ఐడబ్ల్యూఈఎల్ ఒక 34% పెరిగింది. కైటెక్స్ గార్మెంట్ కంపెనీ ఉందో 34% అప్ మూవ్ అవటం చూసాం. సుప్రజిత్ ఒక 25% పెరగటం చూసాం. అదేవిధంగా పాలసీ బజార్ అండ్ స్టార్ ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో 15% పెరగటం చూసాం రెండు కూడా. ఇక వీక్ అయిన సెక్టర్ లో కామత్ హోటల్ ఒక 17% కట్ అవటం చూసాం ఇండివిజువల్ స్టాక్స్ లో. వీనస్ రెమెడీస్, ఆర్తి ఇండస్ట్రీస్ క్లోజ్ టు అబౌట్ 16-19% కట్ అవటం చూసాం. అండ్ 13% స్వెలెక్ట్ కట్ అవటం చూసాం. ఆర్చిడ్ ఫార్మా అండ్ సన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా 10% కరెక్ట్ అయ్యాయి. సన్ నెట్వర్క్ ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ రియాక్షన్ వచ్చు. ఆర్చిడ్ ఫార్మా లాస్ట్ వీక్ ఏదైతే 15% గెయిన్ ఇచ్చిందో అది ఆల్మోస్ట్ ఒక 5% గివ్ అప్ చేసి 10% నెగటివ్ గా ట్రేడ్ అవుట్ చేసింది. హిందుస్థాన్ జింక్ ఒక 12% క్రాక్ అయింది. దానికి ప్రధాన రీజన్ ఓఎఫ్ఎస్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ప్రాబ్లీ ఆఫర్ ఫర్ సేల్ లో 15% డిస్కౌంట్ లో ఇస్తున్నారన్న వార్తలు రావడంతో ఆ స్టాక్ కూడా ఒక 12% క్రాక్ అవుతుంది విషయం. ఇక ప్రతి వారం లాగానే మనం ఒక 2 స్టాక్స్ ఈ వారం తీసుకోవడం జరిగింది ఇండివిజువల్ స్టాక్స్. మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన స్టాక్స్ నుంచే తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఇస్ జిఎంఆర్ ఇన్ఫ్రా. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఒక ఫంటాస్టిక్ ర్యాలీ రావడం చేసాం. లాస్ట్ 9 months నుంచి ఆల్మోస్ట్ వితౌట్ మేజర్ కరెక్షన్స్, ఎప్పుడు కూడా బిగ్ కరెక్షన్స్ రాలేదు. 58 నుంచి ఐ థింక్ 2 weeks బ్యాక్ 103.75 ఒక హై ఫార్మేషన్ జరగటం చూసాము. సో మల్టీ ఇయర్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇది. అఫ్ కోర్స్ ఇంకా పొటెన్షియల్ ఉంది పైకి. రీజన్ ఏంటి అంటే కనుక 2008 హై 116.70 దగ్గర ఉంది దీనికి ప్రైస్. అండ్ 2007 హై ఆల్ టైమ్ హై 122 దాకా వెళ్ళింది అనమాట. సో అక్కడి నుంచి ఒక బిగ్ క్రాక్ తర్వాత ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15-17 years తర్వాత ఈ స్టాక్ లో ఒక స్ట్రెంత్ అనేది రీగెయిన్ అవటం చూస్తున్నాం. సో ఒక రన్అవే స్టాక్ అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ డబుల్ అయింది లాస్ట్ 9 months లో. ఎఫ్ఎండోలో ఉన్న స్టాక్ వెరీ హైలీ లిక్విడ్ ఉన్న స్టాక్ ఇది. సో మెల్లగా దీన్ని అక్యుములేట్ చేస్తే కనుక రానున్న రోజుల్లో ఇది ప్రాబ్లీ 122 దాటినాక అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్తుంది కాబట్టి ఒక 30% అక్కడి నుంచి చేసుకుంటే కనుక 150-170 మధ్యలో ఇన్ ద నెక్స్ట్ 4-6 quarters అంటే 1 to 1.5 year లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ 1 year లోనే డబుల్ అయింది, నెక్స్ట్ 1 year లో డబుల్ అవుతుంది అంటే జనరలీ అవ్వదు, ఎందుకంటే ఒక బిగ్ మూవ్ వచ్చిన కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది కాబట్టి వెరీ కన్సర్వేటివ్ గా మనకు ఒక 30-40% కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు 1 year లో. అది కూడా టిప్స్ లో వచ్చినప్పుడు కొంటేనే మనకి అడ్వాంటేజ్, ఎందుకంటే కంపల్సరీ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి ఈ స్టాక్ కి. క్లోజ్ బిలో 79 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్. అండ్ దీన్ని మనం చార్ట్ ప్యాటర్న్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 92 నుంచి 88 మధ్యలో ఒక మంచి డిమాండ్ జోన్ ఉంది స్టాక్ కి. సో ఆ ఏరియాలో అక్యుములేట్ చేసి 78 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ టార్గెట్స్ ఆఫ్ 150 దాకా కూడా ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ స్టాక్ మనం తీసుకుంది జొమాటో. సో అందరికి తెలిసిన స్టాక్ ఏది. అండ్ లాస్ట్ 17-18 months 1.5 year గా నోబడీ కెన్ స్టాప్ మీ అన్నట్టు ఇది పెరుగుతుంది. ఎందుకంటే మంత్ ఆన్ మంత్ చార్ట్స్ లో మనం వెళ్ళి చూసినా కూడా 40 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 280 దాకా వెళ్ళిన ఈ 18 months ర్యాలీలో ఓన్లీ 1 month రెడ్ బార్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇంట్రాడే అండ్ వీక్లీ చార్ట్స్ లో రెడ్ బార్ చాలా ఉన్నాయి, కానీ మంత్ ఆన్ మంత్ మనం చూసుకుంటూ వెళ్తే కనుక ఓన్లీ 1 month రెడ్ బార్ రావటం చూసాం. సో దీని లిస్టింగ్ మనం గమనిస్తే కనుక ఇది 2021 లో లిస్ట్ అయిన స్టాక్ 116 రూపీస్ దగ్గర లిస్ట్ అయింది. సో విత్ ఇన్ 1 quarter 169 దాకా హై వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే డిసెంబర్ 2021 లో 169 వెళ్ళిందో అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 4-5 months లో 4-5 quarters లో అంటే విత్ ఇన్ 1 year టైం ఫ్రేమ్ లో ఇది 40 రూపీస్ దాకా కూడా వచ్చేయడం చూసాం. అక్కడి నుంచి అనూహ్యంగా 1.5 year లో 40 నుంచి 268-278 దాకా కూడా హై వెళ్ళటం చూసాం. అఫ్కోర్స్ 278 ఇది ఆల్ టైమ్ హై. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు కరెక్ట్ అవుతూ స్టాక్ యాజ్ ఆఫ్ నో 263 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే హైస్ నుంచి అబౌట్ 15 రూపీసే కరెక్ట్ అయింది ఇంకా స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్ ని ట్రేడ్ చేయడం అనేది ఇట్స్ లిటిల్ డిఫికల్ట్, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది అంత గ్రేట్ గా ఉండదు ఇక్కడ. సో వన్ బ్యాడ్ న్యూస్ అక్రాస్ ద గ్లోబ్, ఎందుకంటే హై ప్రాఫిట్స్ ఉన్న స్టాక్ ఇది, అందరికీ కూడా ప్రాఫిట్స్ లో ఉంటారు కాబట్టి ఒక సెల్ ఆఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి స్టాక్ ని అక్యుములేట్ చేయాలంటే డెఫినెట్లీ ప్రైస్ పాయింట్స్ అనేది మనం కేర్ఫుల్ గా చూసుకోవాలి. సో ఈ స్టేజ్ లో మనం జొమాటో ప్రైస్ పాయింట్ చూడాలి అంటే కనుక రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు ఒక గ్యాప్ క్రియేట్ అయింది 1st August రోజు. సో ఆ గ్యాప్ మనం చూస్తే కనుక 238 and 243. సో ఈ 5 రూపీస్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ క్రియేట్ అయింది. దట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ని ఆఫ్ కోర్స్ 246 మనకి 20-day మూవింగ్ యావరేజ్ కూడా ఉంది.
సో బిట్వీన్ 246 అండ్ 238 ఈ స్టాక్ అక్యుములేట్ చేస్తే కనుక అప్పుడు స్టాప్ లాస్ మనకు దగ్గరలో ఉంటుంది, విచ్ ఇస్ 224 కింద. అది కూడా క్లోజింగ్ బేసిస్ లో, అది మనం స్వింగ్ లో కింద తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ రానున్న రోజుల్లో ఆఫ్ కోర్స్ మూమెంటం ఉంది కాబట్టి 17 మంత్స్ లో ఇంత బిగ్ మూవ్ వచ్చినాక నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఇంకా మూవ్ వస్తుందంటే కనుక ఉండే ఛాన్సెస్ ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఇది 224 పైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో థ్రెట్ టు ద స్టాక్. అండ్ 278-70 ఏదైతే మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు పైకి వెళ్ళడం చూసాం 2 ఆగస్ట్ రోజు. ఇన్ కేస్ అది క్రాస్ అయింది అంటే కనుక 296-330 దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది స్టాక్ కి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు ఈ స్టేజ్ లో కాబట్టి కొద్దిగా డిప్ లో కొట్టే కనుక దట్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్ అండ్ హ్యాపీ వీకెండ్ మన వ్యూవర్స్ అండ్ శ్రేయోభిలాష్ అందరికీ. అండ్ మా పర్సనల్ సర్వీసెస్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ ని మీరు కాల్ చేసి మా పెయిడ్ సర్వీసెస్ లో ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నామో అదంతా చూడొచ్చు. అదే విధంగా మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equityhouseresearch.com మా వెబ్సైట్ కూడా విజిట్ చేసి ప్రాబ్లీ అక్కడ మనం ఇచ్చిన కాల్స్ అవన్నీ కూడా ఎక్సెల్ షీట్స్ లో పొందుపరిచి ఉంటాం యాజ్ పర్ సెబీ కంప్లైన్స్ అవన్నీ కూడా. సో అది కూడా చెక్ చేసుకుంటే కనుక మీకు ఒక మంచి ఐడియా వస్తుంది మా సర్వీసెస్ గురించి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.